తుఫాన్ని పురస్కరించుకుని మనకి 28th ఎస్పెషలీ హైలీ ఎఫెక్టెడ్ డే కింద ఉంటుంది కాబట్టి మెయిన్గా మనకి కరకట్టలు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయి, అదేవిధంగా ఈ హౌసెస్ ఏదైతే కొంచెం డ్యామేజ్ ప్రోన్గా ఉన్నాయి, పాత ఇళ్ళు, ఈ పడిపోవటానికి ఆస్కారం ఉన్న గోడలు, ఇటువంటి పురాతనమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం. అండ్ ఆల్సో ఎక్కడెక్కడైతే రిలీఫ్ సెంటర్స్కి తరలించడానికి మార్క్ చేసుకుని ఉంచుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఎర్లీ మార్నింగ్ కల్లా వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లో తరలించడానికి మా రెవెన్యూ కౌంటర్ పార్ట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాం. అంతేకాకుండా మనకు ముఖ్యంగా పోర్టు అనేది సముద్రంలో ఉంటుంది కాబట్టి ఈ రివర్స్ ఇప్పుడు స్టార్మ్ సర్చ్ ఇటువంటివి ఉంటాయి. అంతేకాకుండా సముద్రం కూడా కొద్దిగా ముందర రావడం జరుగుతుంది కొన్ని ఏరియాస్లో. అటువంటి ఏరియాస్ అన్నింటికి వెళ్ళే దారులు ఇవి కూడా మేము ప్రాపర్గా అది మా మ్యాన్ పవర్ పెట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. బీచెస్ దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పి అడ్వైస్ చేస్తున్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని మేము ఏడీ ఫిషరీస్ వీళ్ళ ద్వారా వీఆర్ గివింగ్ అడ్వైజరీ. ఎవరు కూడా ఫిషర్మెన్ వీళ్ళని వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు కృష్ణా జిల్లాలో వీఆర్ ఆల్సో హ్యావింగ్ అర్బన్ ఏరియాస్ లైక్ గన్నవరం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కొన్ని అర్బన్ ఏరియాస్ కూడా వస్తాయి. అలాంటి చోట్ల మున్సిపాలిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా సబ్మర్జెన్స్ ప్రోన్ ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడా ముందరే 2 days బ్యాక్ నుండి కూడా మేము మెల్లగా అలర్ట్ అది పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.